సీనియర్ రాజకీయ నాయకులు, అంజుమన్ సంస్థ తదితర శాఖల్లోని మైనార్టీ నేతగా ప్రసిద్ధికెక్కిన ఎండి ఇక్బాల్ అహ్మద్ శనివారం కన్నుమూశారు. రిపోర్ట్. మంగళగిరి రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకుని ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన అంజుమన్ నేత, ముస్లిం యువతరం కన్వీనర్ హాజీ ఇక్బాల్ అహ్మద్ మృతి చెందారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. ఆయనకు భార్య, 3 కుమారులు, 1 కుమార్తె కలరు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురి కావడంతో విజయవాడలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేర్పించారు. అనారోగ్యం నుంచి కోలుకున్న ఆయన గత 10 రోజుల క్రితం హైదరాబాద్లోని తన బంధువుల ఇంటికి వెళ్లారు. శుక్రవారం రాత్రి ఇక్బాల్ అహ్మద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో బంధువులు ఆయనను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మంగళగిరిలోని ముస్లిం యువతకు ఆదర్శనీయునిగా, మంగళగిరి ముస్లిం మైనార్టీల గొంతుకగా నిలిచిన ఇక్బాల్ అహ్మద్ ఆకస్మికంగా మృతి చెందడం పట్ల పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా ఇక్బాల్ అహ్మద్ కుమారులు అమెరికాలో ఉండడంతో ఆయన మట్టి కార్యక్రమం ఈ నెల 21వ తేదీ గాని లేక 22వ తేదీన గాని మంగళగిరిలోని ముస్లిం కబర్స్థాన్లో నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నేతలు సంతాపం ప్రకటించారు. ఈరోజు మా ప్రియతమ నేత, మా మంగళగిరి నియోజకవర్గంలోనే అంజుమన్ అనేది ఒక ప్రసిద్ధి చెందిన, ఒక 30 సంవత్సరాలు తన వంటి చేతితో నడిపి ప్రతి ముస్లిం సోదరులకు ఏ ఇబ్బంది వచ్చినా తన ముందు ఉండి ప్రతి ఒక్కళ్ళ సమస్యలను ఎప్పుడు అహర్నిశలు కృషి చేసి తీర్చిన వ్యక్తి మా ఇక్బాల్ భాయ్. అలాంటి వ్యక్తి ఈరోజు స్వర్గస్థులు అయ్యారని చెప్పడం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఆయనకి అల్లా స్వర్గం ప్రాప్తి చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అంజుమన్ రాజకీయాల్లోనే కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీలో అనేక సంవత్సరాలు పనిచేసి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, మరియు పట్టణ ఉపాధ్యక్షుడిగా, మరియు జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఒక ఎదురులేని నాయకుడిగా కొనసాగటమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆయన నిరంతర సేవలు అందించారు. మరి అటువంటి వ్యక్తి అంజుమన్ రాజకీయాల్లో, ముస్లిం రాజకీయాల్లో ముస్లింలను ఒక ఆదర్శ నాయకుడిగా అందరికీ ఆదర్శంగా ఉండి మరి అందరినీ ఒక మంచి మార్గాన్ని నడిపించటంలో, మంగళగిరి పట్టణంలో మసీదుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి మరి ఈ రోజున అటువంటి వ్యక్తి మా అందరి నుండి దూరం అవ్వటం మా అందరికీ బాధాకరంగా, శోకరుక హృదయంతో మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంజుమన్ హిమాయత్ ఇస్లాం వ్యవస్థాపక సభ్యులు ఒకరైనటువంటి ముఖ్యులైనటువంటి యువతరం నాయకులు ఇక్బాల్ గారి లేని లోటు మంగళగిరి 50 మంది ముస్లిం సోదరులకి దిగ్భ్రాంతి గురి చేసింది. వారి యువతకి ఇచ్చినటువంటి స్ఫూర్తి అంజుమన్. మంగళగిరి అంజుమన్ యువతరం వ్యవస్థాపక అధ్యక్షులు మొహమ్మద్ హాజీ ఇక్బాల్ అహ్మద్ గారు ఈరోజు మరణ వార్త విని చాలా బాధాకరంగా ఉంది. మంగళగిరిలో ఒక పెద్ద దిక్కును కోల్పోయాం. ఏ చిన్న సమస్య వచ్చినా ముస్లింల తరపున వారు ముందుండి నడిపించేవారు. నిన్నగాక మొన్న మా ఖబరస్థాన్ సమస్య వచ్చినా కానీ మంగళగిరికి ఆయన ఎంతో పోరాటాలు చేసి ప్రజలందరి తరపున నిలబడటం, అలాంటి నాయకుడిని మేము కోల్పోవటం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. గౌరవనీయులు ఇక్బాల్ గారు చనిపోవటం మంగళగిరికి తీరని లోటు. ప్రతి ముస్లిం సోదరులకి నోట్లో నాలుకగా పిలిచే పలికే నాయకుడుగా, అంజుమన్ సంస్థలో ఎలాంటి విషయాలైనా సరే ఆయన దగ్గరికి వెళ్తే పరిష్కారం అయిపోయిందనే ఒక నమ్మకాన్ని ఇవాళ కోల్పోయినట్టు అయిపోయింది మన ముస్లిం సమాజానికి. ఈ విధంగా నాయకుల్ని తయారు చేశాడు ఆయన, కానీ ఆయన లేని లోటు చాలా బాధాకరం. మంగళగిరి చాలా ముస్లిం మైనార్టీలు కోల్పోయారని నేను భావిస్తున్నాను.
అందరివాడు, అందరిలో తలమానికగా ఉన్న ఇక్బాల్ గారు ఈరోజు మన నుంచి దూరం అయ్యాడని చెప్పడానికి కూడా చాలా బాధపడుతున్నాం. అంజుమన్ రాజకీయాల్లో ఏకచక్రాధిపతిపై ముస్లిం యువతరాన్ని ఇళ్ళవేళలా కాపాడుకుంటూ వస్తూ అనేక విజయాలు అందించిన మహోన్నత వ్యక్తి ఇక్బాల్ గారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీలో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న మహోన్నత వ్యక్తి ఇక్బాల్ గారు ఈరోజు భౌతికంగా మా వద్ద ఉన్నా కూడా మాకు దూరం అయ్యాడని చెప్పడానికి మేము చాలా బాధపడుతున్నాం. పిలిచిన వెంటనే ఎలాంటి సమస్య అయినా కూడా నేనున్నానంటూ అనేక వర్గాల్లో, ఒక ముస్లిమ్సే కాదు అన్ని వర్గాల్లో కూడా ఆదరించి అతని సమస్య పరిష్కరించి ఎన్ను తట్టి పంపించిన